మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మల ఆరాధన మన యోధన సంఘంలోని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. ఇలా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని దేవుని ప్రేరణతో మరి మీ ముందుకు రావడం జరిగింది. ఇలా ఈరోజు మన ధ్యానాంశం మనందరికీ తెలిసిన అంశం. మీరు కొన్ని విషయాల్లో నన్ను క్షమించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను లైవ్ నిమిత్తంలో మన బ్యాక్గ్రౌండ్లో కానీ మ్యూజిక్ విషయాలు కానీ మరి చాలా అంతరాయం జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా మీరు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసుకున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇలా గమనించండి, మన ధ్యానాంశం ఏంటంటే దిగులు చెందకు. మన అంశం పేరు ఏంటంటే దిగులు చెందకు. ఇలా గమనించినట్లయితే ప్రతి మానవుడికి ఒక దిగులు, ఒక చింత, ఇంకా భయం, ఇవన్నీ కూడా మనుషుల్లో ఏర్పడి ఆందోళన చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానాలు మనకెన్నో బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి మానవులు ఏలుబడి చేస్తున్నట్టు ఈ యొక్క భయము, దిగులు, ఇవన్నీ కూడా మనుషుల్ని అధోభూతంగా చేస్తూ, భయభ్రాంతులుగా చేస్తూ, దేవుని భయాన్ని, భక్తి ఏమాత్రము కూడా మనసు పెట్టని పరిస్థితుల్లో ఈ భయాన్ని తీసుకొస్తాము. భయం రెండు రకాలు ఉన్నాయి, మనం గమనించాలి. భయం ఎన్ని రకాలు ఉన్నాయంట? ఒకటి, చూడడానికి విషయాలు చూస్తూ మనము భయపడతాం. కానీ రెండోదిగా ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యందు భయము, భక్తి మనం చూపించాలి. దేవుని ద్వారా భయము, భక్తి చూపించడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ లోకంలో మనకి వ్యతిరేకంగా ఉన్న వాటిని చూసి భయపడ్డాం అనుకోండి, శ్రమంలో పడిపోతాం, ఇబ్బందుల్లో పడిపోతాం, సమస్యలతో కొట్టిపించలేకపోతాం. అటువంటి వారిలో ఈ భయము ఆవరించినట్టు వారిని ప్రభు అంటున్నాడు, మీరు భయపడద్దు, దిగులు చెందద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు మనకి ధైర్యం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ పరిశుద్ధ దినములో ప్రభు మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఒక వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించినట్లయితే పిలుపులో రాసిన పత్రిక 4వ అధ్యాయం పిలుపులో రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. దేని గురించియో చింతపడుకుని కానీ
ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. చెప్పండి ఏంటంట? మీ విన్నపములు దేవునికి తెలియచేయపరచండి. పిల్లలు గమనించినట్లయితే ఇక్కడ ప్రభు మనకి వాక్యం ద్వారా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఏంటి అంటే, దేని గురించి చింతపడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. పిల్లలు గమనించండి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి, ఏదైనా ఒక పరిస్థితి వచ్చిందనుకోండి, మనం ఎవరు చెప్పుకుంటాం? ఈ లోకంలో ఉన్న అధికారులకి, లేకపోతే పెద్దలకి, లేకపోతే చుట్టుపక్కల ఉన్న అమలకులకి తెలియపరుచుకుంటాం కదా. పిల్లరా, మనము ఆధ్యాత్మిక విషయంలో కూడా మనకి మన బాధలు, మన చింత, మన యొక్క పరిస్థితులన్నీ ఎవరికి తెలియపరచాలంట? దేవునికి తెలియపరచాలి. మనము దేవుని ఎరిగి ఉండి కూడా దేవునికి తెలియపరచకుండా మనం ఏం చేస్తాం చెప్పండి? అధికారులను ఆశ్రయిస్తాము, పెద్దలను ఆశ్రయిస్తాము, ఇంకా వాళ్ళని వీళ్ళని ఇంకా ఈ లోకంలో ఉన్న వారిని, ఒక ఉన్నతంగా స్థితిలో ఉన్న వారిని ఆశ్రయిస్తూ ఉంటాం. పిల్లలు గమనించండి, ప్రభు ఏమన్నట్టుండే ఇర్మియా గ్రంథం 33:3 ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏమన్నా చెప్పండి? మనకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. చెప్పండి పిల్లల, మనము దేవునికి మొరపెట్టినప్పుడు అంటే విజ్ఞాపముల చేత, ప్రార్థన యందును విజ్ఞాపముల చేత మీ చింత యావత్తును దేవునికి తెలియపరచండి అన్నాడు. మనము దేవుని సన్నిధిలో కూర్చొని నీకున్న సమస్య ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ ఆలోచన ఏంటో సమస్తము దేవునికి తెలియపరచాలి. దేవునికి తెలియపరచుకోకుండా దేవుడు నీ విషయంలో కలగ చేసుకొని కార్యం చేయాలంటే చేయలేదు. ఎందుకని? దేవునికి తెలియపరచకపోతే దేవునికి ఎట్లా తెలుస్తుంది కదా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను దశాభాగం ఇస్తున్నాను, అప్పుడప్పుడు నేను ఉపవాసం ఉంటున్నాను, అయ్యగారికి చేయాల్సిన పరిచర్య, నేను అయ్యగారి కుటుంబ సంఘాల్లో పరిచర్య చేస్తున్నాను, ఎందుకని నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ దిగులు, ఎందుకు నాకు ఈ భయం, ఎందుకు నాకు ఈ పరిస్థితులన్నీ ఎదురొస్తున్నాయి అనుకుంటూ ఉంటాం. ప్రియులా, నీలో నువ్వు అనుకుంటూ ఉంటావు, కానీ నువ్వు దేవునికి తెలియపరిచిన రీతిలో తెలియపరచట్లేదు. విజ్ఞాపనముల చేతనను ప్రార్థనల యందును దేవునికి మీ విన్నపములను దేవునికి తెలియపరచాలి. మీ విన్నపములు ఏంటో దేవునికి తెలియపరచాలి కదా. దేవునికి తెలియపరిస్తే దేవుడు దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది భయాన్ని తన మనసులో పెట్టుకొని మందిరానికి వెళ్ళటం మానేస్తారు, బైబిల్ చదవటం మానేస్తారు, ప్రార్థన చేయటం మానేస్తారు కదా. ఇవన్నీ వారిలో ఈ భయము ఏర్పడి ఇవన్నిటికీ దూరం అయిపోతూ ఉంటారు. అప్పుడు దేవుడు నీ యొక్క పరిస్థితులు పరిష్కరించాలంటే ఎలా పరిష్కరిస్తాడు? పరిష్కరిస్తారా? పరిష్కరించలే. దేవుడు నీ పరిస్థితులన్నీ కూడా పరిష్కరించాలి అని అంటే నీ విన్నపములు దేవుడికి తెలియపరచాలి. నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది దేవునికి తెలియపరచాలి. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే 1 సమూయేలు గ్రంథంలో మనము ఆలోచన చేసినట్లయితే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు హన్నా గురించి మనము చూస్తూ ఉన్నాం. హన్నా తన జీవితంలో దిగులు, భయం ఏర్పడింది. ఏంటి ఆమెకు ఉన్న దిగులు, ఏంటి ఆమెకు ఉన్న చింత, బాధ ఏంటి చెప్పండి? హన్నాకి ఉన్న బాధ ఏంటి? అన్న మనసులో చాలా బాధపడుతుంది, మదన పడిపోతుంది. ఏంటి ఆమెకి బాధ, ఏంటి ఆమెకి భయం, ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తే ఆమెకి బిడ్డలు లేరని చెప్పి ఒక బాధ.
ఈ లోకంలో చాలామంది గర్భఫలాలు లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా. చాలామంది ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉంటారు, చాలామంది ప్రమోషన్ రాలేదని బాధపడుతూ ఉంటారు, చాలామంది పెళ్ళిళ్ళు కాలేదని బాధపడుతూ ఉంటారు. ప్రియులారా, నీ విన్నపం దేవునికి తెలియపరచాలి. ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధిలో నువ్వు మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి తెలియపరిచినప్పుడు, నీ యొక్క సమస్తములో నీకున్న యావత్తంతా కూడా దేవుని మీద వేసి నువ్వు ప్రార్థన చేసావనుకో, నీ ఆలోచనన్నీ ఎరిగిన దేవుడై, నీ తలంపులు ఎరిగిన దేవుడై కదా, నీకు ఏది కావాలో, ఏది అక్కరలో ఉన్నావో సమస్తం ఎరిగిన దేవుడైనా, సర్వాంతరమైన దేవుడైన మనకి, సర్వశక్తివంతుడైన దేవుడైన మనకి, హన్న జీవితంలో తనకున్న బాధ, చింత యావత్తు కూడా దేవుడు తెలుసు. కానీ నువ్వు ఎప్పుడు మోకరిస్తావా, ఎప్పుడు ప్రార్థన చేస్తావా, ఎప్పుడు నాకు తెలియపరుస్తావని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము దేవుడి కొరకు ఎదురు చూడాల్సింది పోయి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు నా బిడ్డ మోకరించిద్దా, ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన వినపం చేసిద్దా, నేను నా బిడ్డకి నేను పరిష్కరించాలి అని ఆలోచన చేస్తాను. తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే తండ్రి తన బిడ్డల కొరకు ఆలోచన చేస్తారు కదా. తన బిడ్డల కొరకు ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. అయ్యో, నా బిడ్డ చక్కగా చదువుకుంటుంది, లేకపోతే నా బిడ్డ చక్కగా ఉద్యోగానికి వెళ్ళి టయానికి సమయానికి నాకు ఇవ్వాల్సిన శాలరీ ఇస్తుంది, జీతం ఇస్తుంది. నేను అన్నీ కూడా తండ్రి ఆలోచన చేసి నా బిడ్డకి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాడు. మొదలు మనం చక్కగా చదివించాలి, మంచి ఉద్యోగం రావాలని తండ్రి ఆలోచన చేస్తాడు. తల్లి మంచి పొజిషన్లో ఉండాలి, మంచి భర్త రావాలి కదా. తల్లి ఆలోచన చేసే పనులు అయ్యండి. తండ్రి ఆలోచన చేసే ఒక సెక్షన్ అయితే తల్లి ఆలోచన చేసేది ఒక సెక్షన్. అలాగే తండ్రి అయిన దేవుడు మన విషయంలో ఎంత ఆలోచన చేస్తాడో ఆలోచన చేయి. నా బిడ్డకు కూడా నా దగ్గరకు వచ్చి నాకు తెలియపరిస్తే నేను ఒక ఉన్నతమైన స్థితిలో నడిపిస్తున్నానని నాకు ఆలోచన తండ్రికి ఉంటుంది. తన బిడ్డల మీద అంత పారమైన ప్రేమ ఉంది. ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఎవరు ఆలోచన చేయట్లేదు. ప్రార్థన చేస్తారా, వినపం చేసుకుంటారా అంటే లేదు. హన్న ఒక ఆలోచన కలిగి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన మన ఊపిరి లాంటిది, మనకు బ్రతుకునిస్తుంది. పిల్లలు గమనించండి, మనం చేసే ప్రతి ప్రార్థనకు, మనం చేసే ప్రతి విన్నపాలకు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. హన్న చూడండి పిల్లలు, ఒక తీర్మానం చేసుకుంది, తండ్రి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించింది. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించిందో ఆమెలో భయము, బాధ అన్నీ కూడా తొలగిపోయాయి కదా. దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు ఎంతమంది ఒప్పందాలు చేసుకుంటే చాలామంది ఏం చేస్తారు? ప్రభు, నా గర్భఫలం ఇస్తే నేను నీకు ఇస్తానయ్యా అని అంటారు ఒక్కొక్కరు. లేకపోతే నాకు ఉద్యోగం వస్తే మొదటి శాలరీ నీకు ఇస్తానయ్యా అని అంటారు మరొకరు. నా వివాహం జరిగితే నేను నా భర్త బాప్తిసం తీసుకొని నీ సన్నిధిలో నీకు గడుపుతామయ్యా అని అంటారు మరొకరు. ఇవన్నీ జరిగిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత శాలరీ ఇచ్చే పరిస్థితి కనపడదు. మా సంఘంలో ఒక ఆమె మా చర్చిలో బాప్తిసం తీసుకుంది. ఇద్దరు కూతురులో ఒక కొడుకు. భర్త హైదరాబాద్లో చక్కగా కాలక్రయం చేసుకుంటూ నెలకు ఒకసారి మధ్యలో వస్తాం, అలా చేస్తూ పోతూ ఉంటాడు. కొడుకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగం అనే ఆలోచన అతనికి రాదు, చేయాలనే ఆలోచన రావట్లేదు. కారణం ఏంటో తెలియట్లేదు. దేవుని యందు భక్తి అయితే ఉంది, చూస్తేనేమో పరిస్థితులు, తన యొక్క మనసు ఏంటో, తన ఆలోచన ఏంటో వాళ్ళ తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు, బంధువులకి అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఉద్యోగంకి వెళ్తా మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మంచి ఉద్యోగం వస్తే చూస్తాలే, వెళ్తాలే అంటూ ఉంటారు. గమనించండి,
అయితే వాళ్ళ తల్లి గారు మా దగ్గర బాప్టిజం తీసుకున్న ఆ తదుపరి కొన్ని విషయాలు చెప్పడం ప్రారంభించి, కుటుంబ విషయాలు చెప్పడం ప్రారంభించి, సరేనమ్మా మంచిది, దేవుడి దగ్గర ఇవన్నీ మనము ఆయన పాదాల దగ్గర పెడదాము, దేవుడు కార్యాలు చేస్తాడని చెప్పడం జరిగింది. నేను అలాగా చెప్పి ప్రార్థన చేయటం ప్రారంభించాను. అమ్మ మరి మీ దగ్గర ఒక వారంలో ఒక రోజు మీరే కేటాయించి మీ కుటుంబంలో ఉపవాస కూడికి పెట్టండి అమ్మని చెప్పాను. పెట్టడం జరిగింది. అయితే దేవుని మహాకృపను బట్టి నేను ప్రతి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా నేను ప్రార్థన పెడతాను. ప్రార్థనలు ఎందుకంటే కుటుంబాల్లో ప్రార్థనలు ఉంటాయి, వ్యక్తిగతంగా నేను సంఘంలో కూడా ప్రార్థన చేయడం ప్రారంభిస్తాను. మాకు మా సంఘంలో ఇది ఒక అంశాన్ని పెట్టి ముందుకు నడిపిస్తూ ఉంటాం. 7వ తారీఖున సభీ క్రిస్మస్ చేస్తాం. ఆ సందర్భాల్లో మేము అంశాలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి తన కుమారుడికి మంచి ఉద్యోగం ఇచ్చాడు. వాడు కూడా ఒప్పందం చేశాడు, అయ్యా నా కొడుకు ఉద్యోగం వస్తే మేము మొదటి శాలరీ మీకు నేను దేవుడికి సమర్పించుకుంటాం, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాను. సరే ఏదైనప్పటికీ కూడా అమ్మ మీరు ఇచ్చేది ఏముంది, దేవుడికి స్తోత్రం. అయితే మీరు కూడా ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తానని చెప్పాము. అలాగే ప్రార్థన చేశాం. తన కుమారుడికి ఉద్యోగం వచ్చింది. ఒక నెల చక్కగా ఏం చేశాడు, ఉద్యోగం చేసుకుంటూ సరే నేను వెళ్ళాడు, శాలరీ తీసుకున్నాడు. శాలరీ తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి రావాలి చెప్పాలి, ఎక్కడికి రావాలి, తన సంఘంలో ఒప్పుకున్న సంఘం దగ్గరికి రావాలి. తను రాకోకుండా ఎక్కడికి వెళ్ళాడు, హైదరాబాదులో పెద్ద సంఘం అంట, పేరెందుకు చెప్పటం, చెప్పినప్పుడు మనం ఇబ్బంది పడేది ఏం లేదు. కలవర టెంపుల్కి వెళ్ళాడు. మొదటి శాలరీ తీసుకెళ్ళి ఇచ్చేశాడు. ఎంత 15,000 ఎంతో మొత్తానికి శాలరీ ఆ రోజుల్లో వస్తే సమర్పించుకున్నాడు. సరే అని చెప్పేసి మరి సంఘంలో ఎవరు చెప్పకుండా ఉండరు కదా, చెప్పకుండా ఎవరు ఉండరు కదా, ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు. అయ్యారు తనకు ఉద్యోగం వచ్చింది, మీరు ప్రార్థన చేయగానే చక్కగా నెలంతా కూడా చేశాడు, ఆ శాలరీ మీ దగ్గర ఒప్పుకున్నారు కదా, దేవుడికి సమర్పించుకుంటామని. కానీ వీళ్ళు వెళ్ళింది ఇంకోసారికి వెళ్ళారు. అయ్యారు ఇది పరిస్థితి సరేలే అమ్మా, బాగానే ఉంది, దేవుడే చూసుకుంటాడే అమ్మా అంతే. ఏం మాట్లాడలేదు, వాళ్ళ అమ్మగారు కూడా ఏం మాట్లాడలేదు. సరే అని చెప్పేసి యథావిధిగా చేస్తూ ఉన్నాం. 2వ నెలలో మనోడు కొనసాగుతూ ఉన్నాడు. ఈ లోపల మేనేజర్ గారి నుంచి వచ్చిన ఒక వార్త ఏంటంటే, అయ్యా నూతనంగా వచ్చిన వాళ్ళందరినీ ఆఫ్ చేయమన్నారు, మరలా మీకు అపాయింట్మెంట్ వచ్చినప్పుడు మీకు తెలియపరుస్తాము అని చెప్పేసి సెటిల్ చేసి పంపించేశారు. వెంటనే వాళ్ళ అమ్మగారు వచ్చేసి అయ్యారు ఈ పరిస్థితి ఎట్లా జరిగింది అయ్యారు, ఉద్యోగం వచ్చినట్టు అయిపోయింది పరిస్థితి ఏంటి అయ్యారు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నేనేం మాట్లాడాలి, స్వార్థంతో నేను అనకూడదు కదా. సరేనమ్మా, మీరు దేవుడి దగ్గర ఏదో మొత్తానికి ఏదో రాంగ్ స్టప్ వేసి ఏదో వేసినట్టుకున్నారు, అది దేవుడి దగ్గర మీరు క్షమాపణ కోరుకొని ప్రార్థన చేసుకున్నామ్మా, దేవుడు కనికరిస్తే మరలా మీకు ఉద్యోగం మీ కుమారుడికి ఇవ్వచ్చేమో, ప్రార్థన చేసుకున్నానంటే ఆమె ఉన్న విషయం చెప్పింది. సరేనమ్మా, మాకు తెలుసు ఈ విషయం, సరే అయినప్పటికీ కూడా దేవుడు మరలా మీకు ఒక అవకాశం ఇస్తాడే, ప్రార్థన చేసుకుంటాను. వెంటనే ఆ మనసులో ఒక బాధ, ఒక పశ్చాత్తాపంతో నేను అయ్యగారికి లేకపోతే దేవుని సన్నిధిలో మేము మా కుమారుడికి ఇలా ఉద్యోగం వస్తే ఇలా చేస్తాం అనుకున్నాం, కానీ మేము చేయలేకపోవటం వల్ల మాకు జరిగిన నష్టం ఇలా అనుకుంది. తర్వాత ఏమనుకుందో తర్వాత మనకు తెలియదు, కానీ మొత్తానికి అలా కొనసాగుతుంది. ఎందుకు ఈ సాక్ష్యాన్ని తెలియపరిచాను అని అంటే, వివాహం జరగలేదని వాళ్ళు వివాహం జరిగినప్పుడు వారు చేసే ఒప్పందాన్ని దేవునికి తెలియపరచుకోవాలి, అది ఒప్పందాన్ని సమర్పించుకోవాలి. వివాహం జరిగినప్పుడు, ఉద్యోగం రానప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు, గర్భఫలం రాలేదని గర్భఫలం వచ్చినప్పుడు, ఇలాగ దేవునికి ఏ విధంగా మీరు ఒప్పందం చేసుకుంటారో ఆ ఒప్పందాన్ని ఒప్పుకొని దేవుడికి సమర్పించుకోవాలి. అన్న జీవితంలో కూడా ఆమె ఒక ఒప్పందం చేసుకుంది. ఏంటి ఆ ఒప్పందం అంటే చెప్పండి, ఏంటంట ఆ ఒప్పందం అంటే కనీసం తన
క్షౌరం కూడా చేయకోకుండా నేను నీకు సమర్పించుకుంటానయ్యా అన్నాడు. ఆమె అతన్ని పెద్ద చేసి నీ సన్నిధికి ఇస్తానయ్యా, సన్నిధికి ఇస్తానయ్యా. వెంటనే దేవుడు తన మనవ ఆలకించి ఒక మంచి కుమారుని ఇచ్చాడు. అతని పేరు సమయోరు. మంచి ప్రవక్త అయ్యాడు, దేవునికి ఇష్టమైన సేవ చేశాడు. ఈరోజు దాఖల వరకు అతన్ని మన చరిత్రలో చెప్పుకోగలుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా మనకి ఏదైతే లోపం ఉందో, ఏదైతే బాధ ఉందో, ఏదైతే పరిస్థితులు మనలో ఉన్నాయో, ఇవన్నీ వినపాలన్నీ దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని ప్రార్థన చేసి మనము దేవుని దగ్గర మనము పొందుకున్నప్పుడు, దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి అవకాశము ఉంటుంది. హన్నా జీవితంలో తనలో ఉన్న బాధ యావత్తు కూడా, చింత అంతా కూడా పోయింది, మనోవేదన పోయింది, బాధ పోయింది. అసలుకి అతనిలో చాలా క్లారిటీగా ఉందన్నమాట. ప్రభు సన్నిధిలో అన్న చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక మంచి మగబిడ్డని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థనలో ఉన్నంత శక్తి ఇంక దేనిలో లేదు. ఈ లోకంలో ఎవరి దగ్గరికి నేను చెప్పిన ఏ పని అవ్వదు. అది దేవుడి దగ్గర మాత్రమే. నీ విన్నపములు తెలియపరుచుకుంటే దేవుడు కార్యాలు చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. రైతుల హల్లెలూయా. అందుకనే నీ జీవితంలో ఎటువంటి భయము, దిగులు ఏమాత్రము పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి నీ యొక్క విజ్ఞాపనములు హృదయపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియపరచండి. మనకున్న బాధ అంతా కూడా దేవునికి తెలియపరచ. మన బాధ ఏంటి చెప్పాలి. ఈ లోకంలో ఉన్న బాధలు చాలా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మొదటిగా ప్రభు ఏమని చెప్పాడంటే, మొదటిగా నా నీతి నా రాజ్యాన్ని మీరు వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నీ బాధలు ఏవైతే ఉన్నావో ఆ బాధలన్నీ తీర్చేస్తారు. మీరు గమనించండి. నేను చెప్పిన ప్రతి మాట కూడా ప్రభు ఆలకించి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం అందరము కూడా తెలుసుకునే విషయం ఏంటి చెప్పండి. మనలో ఉన్న చింత యావత్తంతా కూడా దేవుని మీద వేయాలి. రెండో విషయంగా మనం ఆలోచన చేస్తే, రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. చెప్పండి, ఆయన చింత, మనలో ఉన్న చింత అంత యావత్తు ఎవరి మీద వేయాలంట? దేవుని మీద వేయండి. దేవుని మీద వేయాలి. ప్రతిదీ చింత యావత్తు, నీకేదైతే బాధ కలిగి ఉన్నావో నీ బాధ అంతా దేవుని మీద వేసి, అయ్యా నా బాధ ఇది, నా పరిస్థితి ఇది, రోగంతో నేను పుట్టిమిటలాడుతున్నానయ్యా, అక్కడ బాధంతో నేను బాధపడుతున్నానయ్యా, లేకంటే నాకు అసలుకి సమాధానం లేదు నా జీవితంలో, మా కుటుంబంలో. అయ్యా భర్తకు పడితే భార్యతో పడతలేదు, భార్యకు పడితే భర్తకు పడట్లేదు, బిడ్డల విషయంలో చూసి సమాధానం ఉండట్లేదు, కుటుంబం అంతా అదోగతి అయిపోతుంది, ఆందోళన అయిపోతుంది, భయము దిగులు ఇవన్నీ మా జీవితాల్లో ఏర్పడిపోయినాయి. అని ఎప్పుడైతే బాధపడతా బాధ అంతా కూడా ఎవరి మీద వేయమన్నాడు? దేవుడి మీద. చింత యావత్తు కూడా నా మీద వేయండి అన్నాడు. అంతే, చింత యావత్తు నా మీద వేయండి, అది నేను మీకు సమాధానముగా చేస్తానని అన్నాడు ప్రభు. అటువంటి గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు మన జీవితాల్లో. వీళ్ళ బాధ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను చూడండి. దానియేలు గ్రంథం 3:6 మనం చూస్తే
3:16 కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ శద్రకు మెషకు అభేదగులైన వారిని మనం చూస్తున్నాం. రాజాతో, అయ్యా మేము నీవు నిలబెట్టిన ప్రతిమకు నొక్కమంటే మ్రొక్కం, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదన్నాడు. అసలు నీకు బదులు చెప్పడానికి బాధ కూడా లేదు మాకు, అసలు నువ్వేం చేసుకుంటే చూసుకోపోవన్నా. అటువంటి గొప్ప విశ్వాసం మన జీవితంలో ఉందా? షద్రకు మెషకు అబేద్నెగో ఇంటి వారు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నంత బాధ కూడా మాకు లేదయ్యా, అసలు ఆ చింత కూడా లేదు మాకు అన్నానంటే రాజుకి ఎంత కోపం వస్తుంది చెప్పండి. అరే ఈ అగ్నిలో వేసినా కూడా బాధ లేదంట, ఇంకా ఏడంతం చేయండి అని చెప్పేసి రాజుగారు అక్కడ ఉన్న సైన్యాధిపతులకు తెలియపరిచాడు, నువ్వు ఏమన్నా చేసుకో, నీవు నిలబెట్టిన ప్రతి మాత్రం మాత్రము కూడా మ్రొక్కమంటే మ్రొక్కం, ప్రత్యుత్తరం చేయాలి, చింత కూడా మాకు లేదు. అంటే ప్రభు సన్నిధిలో మనము కూడా మనం చేయవలసిన పని ఏంటంటే విశ్వాసం ఉంచాలి. ప్రభు మాకు చేసినా చేయకపోయినా, మాకు బాధ ఉన్నా లేకపోయినా ప్రభువే చూసుకుంటాడనే ఒక విశ్వాసం మీ జీవితంలో ఉండాలి. వెంటనే అటువంటి గొప్ప విశ్వాసం మీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నీ విషయంలో సంతోషపడి ఏం చేస్తాడు తెలుసా? నీకున్న బాధ అంతా తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి విశ్వాసం ఏంటి? బాధతో ఉండి బాధలో ఉండి దేవుడిని తిట్టడం, దేవుడి మీద అనుకుంటాం, దేవునికి దూరం అయిపోవటం, బైబిల్ చదవడు, వాక్యాన్ని చదవడు, ఇంకా ప్రార్థనకి వెళ్ళడం, కూర్చుంటాడు, మరొకడు తీసుకుని కూర్చుంటాడు, బూజు ముడుచుకుని కూర్చుంటాడు. ఇలాంటి పరిస్థితులు జరిగిపోతా ఉంటాయి కదా. కానీ షద్రకు మెషకు అబేద్నెగో లాంటి వారి యొక్క గొప్ప విశ్వాసం నీ జీవితంలో ఉంటే దేవుడు ఆ ముగ్గురిని ఏ విధంగా అయితే రక్షించాడో, ఏ విధంగా అయితే ధైర్యం ఇచ్చాడో, ఏ విధంగా అయితే తనలో ఉన్న చింత బాధ అంతా తీసివేశాడో, నీ జీవితంలో కూడా ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. బాధలో నుంచి విడిపిస్తాడు, అప్పుడు బాధలో నుంచి విడిపిస్తాడు, రోగపీడితమైన పరిస్థితుల నుంచి నేను విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, గొప్ప విడుదల కలిగజేస్తాడు, నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో సమస్త యావత్తును కూడా సమృద్ధి కలిగి నడిపిస్తాడు. హల్లెలూయా. అటు నిరీక్షణ నీ జీవితంలో ఉంటే అన్న ఆదర్శంగా తీసుకొని దేవుని సన్నిధిలో నీవు విన్నపంలో తెలియపరిస్తే దేవుడి ద్వారా కార్యాలు చేస్తాడు. అన్నకు చేసిన కార్యం నీకు చేస్తాడు. షద్రకు మెషకు అబేద్నెగో లాంటి వారు ఉన్న గొప్ప విశ్వాసం నీ జీవితంలో ఉంటే చింత యావత్తంతా దేవుడి మీద వేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అటు కృప మనందరి మీద ఉండి నడిపించునుగా. ఆమె ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, జీవగల మా తండ్రి యేసయ్య, ఈ ఘనమైన ఈ పాదాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ కృపను పెట్టినప్పుడు చేశారు.